హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నిన్న మాత్రం మనం ఘోరమైన గాలాలు అయితే పెట్టినాం కదా. ఇప్పుడైతే చెరువు కాడికి అయితే వచ్చిన. ఇదే మన చెరువు. మనోళ్ళు అయితే దిగిరు, ఇంకా నేను మాత్రం వలలు వేయలేదు. ఒక గాలాలు మాత్రమే పెట్టినా. నిన్న ఒకటి మనం పరకకు ఒక్కేలు వలలు వేయంగానే ఒక బొమ్మ అయితే పడ్డది నిన్న. నాకైతే మంచిగా అనిపించింది. ఒక్కేల వాళ్ళకి వాడు ఏందో నాకు అర్థం కాలే. ఇక అది పరకలు తిన్నామని వచ్చినట్టున్నది. అవిడి పడ్డ పరకలను ఆయన తెచ్చి దాన్ని చిక్కినట్టున్నది. మళ్ళీ ఎందుకంటే జపాన్ వాళ్ళు కదా ఫ్రెండ్స్, జపాన్ వాళ్ళు కాబట్టి దానికి తట్టుకున్నది అన్నమాట. లేకపోతే వడపు రాత్రి మాత్రం గాలి బాగా పెట్టింది. నీళ్ళు మాత్రం మొత్తం మురుకులైనాయి ఫ్రెండ్స్. చెరువు అంతా మురుకులైనాయి. మన గాలాలను గడ్డగునొక్కినాయో ఏం చేసినాయో తెలియదు. ఓ రమ్మా, ఎన్ని మురుకులే, ఘోరంగా మురుకులు ఉన్నాయి. ఇక చూడండి, తడగొట్టింది కదా, తడగొట్టి అన్ని మురుకులు అయినాయి. పొట్టు 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 మురుకులు ఘోరంగా అగ్గింది చూడు. సరిసిందేసి ఇక ఇసుకే ఈ మొరం అయితే మొత్తం అడుగుతుంది. ఒక పాము చూడు ఉరుకుతాను. నచ్చడుతోనే పాము ఒకటే ఉరుకుతాను. నేర్పేట మన గాలాలు అయితే ఇట్లా పడిపెట్టినా దరికెక్కినాయో ఏమైందో. గాలి అయితే లేచింది కాబట్టి తడకు నొక్కి పారుతాయి కదా. మరి చూద్దాం ఫ్రెండ్స్, మనం అయితే పతాక వీడియో ఆశ మీద వచ్చినాయి అని పడతాయా, ఏం జరుగుతాయో అక్కడ నుండి చూసుకుంటాం. ఇవన్నీ నీళ్ళే ఉంటాయి కానీ ఇప్పుడు మొత్తం ఎగ్గుతానే నీళ్ళు, చాలా ఎగ్గుతానే. రోజుకు ఒక జానడు నీళ్ళు ఎగ్గుతాయి. బాగా కాదు, అక్కడ నుండి కొన్ని వస్తాయి కాబట్టి ఈ నీళ్ళు కొన్ని తక్కువ ఎగ్గుతాయి. ఇగో ఇలా పెట్టినా నేను గాలాలు. ఇక్కడ నుండి మంచిగానే పెట్టిన గజ్లే కానీ మరి ఎట్లున్నా చూద్దాం. సిగార్ అయితే అలా పడితే ఒకటి రెండు గురియలు బొమ్మెలు వీళ్ళు ఇగ్గినాయి. ఇలా పెట్టిన గాలాలు అయితే ఇగ్గినాయి. ఇల్లు అక్కడ పరక వచ్చినాయి ఉన్నాయి. చేప రానట్టు ఇక్కడ పెట్టింది ఉన్నది. ఈ గింజలే రాలేదా? చేప రాలేదు, ఇటు రాలే, అడిగి రాలే చేప. ఇక్కడ పడ్డది ఫ్రెండ్స్. సాగు వావ్, ఒక్కటైతే ఇక్కడ పడ్డది, గుంజింది. అది ఇదైతే నాకు గుంజింది. తాడు ఎట్లెక్కుతుంది అనుకుంటున్నాను. ఒక్కటేస్తే వేసింది మనకు. ఇది ఎక్కడ ఉన్నది? బొమ్మేనా? ఇది ఎటు కావచ్చు. ఈ కట్టి అయితే ఇక్కడ పెట్టిన తాడుంత పుడుతుంది, పానం అవుతుంది. చేప అయితే ఫస్ట్ ఇండే గాలం. ఇది పడదనుకున్నా ఫ్రెండ్స్, పడదనుకున్నా కానీ పడ్డది, వివరంగా పడ్డది. ఇగో తాడైతే ఇక్కడ నుండి ఉన్నది. ఏడవన్నది ఇది వెళ్ళి కనబడుతుంది. చీకటి బాగున్నది, మురుగులు ఉన్నాయి కాబట్టి ఇలా అన్నది. బొమ్మె ఎర్రే కనబడుతుంది కానీ ఆ మురికిలా కనబడుతుంది మనకు. నాకు కొద్దిలో నాకే కర్రీ కనబడుతుంది. సరే తినే తీద్దాం. రా, బాగా పెద్దగా అయితే లేదు, పెద్ద చిన్నగా ఉన్నది కదా. అరకిలో ఉంది, అరకిలో ఎల్ల దొత్తాను అక్క, ఎల్ల దొత్తది. ఇది ఎల్లగా పోతాడ మమ్మీ. ఫ్రెండ్స్, ఏ సైజు అవుతున్నాయి బొమ్మలు మనకు పడ్డది. అరకిలో కొద్దిగా తక్కువ ఉంటుంది అనుకుంటా, అరకిలకు తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇది ఒక్కటైతే పట్టేసిన. అటు వల్లే అసలు ఇటు ఇంకా మనం గిట పెట్టుకుంటూ పోతాయి. ఇటు పడ్డది ఒకటైతే బోర్డైంది. ఇక్కడైతే చూసుకుంటూ పోదాం. ఓకే, ఇలానైతే ఎత్తానా? ఇలానైతే ఇవరకు అయితే లేవు కదా, ఒక్కటే ఇదివరకు కదా లేదు. ఇదే బోడి ఇంకా వాడాలని కోరుకుంటాను నేను. మరి ఏం చెప్తాయో. ఒకసారి అయితే ఒక్కటే పడుతుంది, ఒకసారి గట్టిగా కూడా పోయే టైం వస్తుంది.
ఆయన ఒక్కటి పడ్డది మనకు. అరకిలో ఉంటుందా చూడండి, అరకిలో కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా. మార్కెట్లో జొక్కితే అరకిలో వస్తుంది అది. మార్కెట్లో జొక్కుడికి అరకిలో వస్తుంది అది. దేనికైనా పడ్డ చూద్దాం. ఇది ఇక్కడ దానికి పడ్డది కానీ ఇక్కడ పడలే, అది ఒక్కడ పడ్డది. అది దీని వల్లే, దీనికి పరక కూడా తినలే, మొత్తం తినలేదు దీనికి. అదే రాత్రి గాలి బాగా వచ్చే వరకు అటు ఇటు వాటి లోపుతాయి కానీ నీళ్ళు సరైన ఒక పొద్దుకి వచ్చే చేపే పొద్దుకి పడ్డదే పడి ఉంటుంది. తర్వాతది తండ్రిగే వారం ఇక్కడ మంచిగా పడ్డది. అది ఇక్కడికి వచ్చింది. నేను ఇక్కడ పెట్టాలనుకున్నా, ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టాలనుకున్నా కానీ పెట్టాలని ఏదనుకున్నానో దానికే పడ్డది. చూసినావా, మేత కూడా ముట్టలేదు చల్లకుండా. గడ్డి బాగున్నది ఫ్రెండ్స్. గడ్డి అయితే విపరీతమైన గడ్డి ఉంది చూడండి, విపరీతమైన గడ్డి. కొద్ది గడ్డి బాగుంట్లా కూడా మనకు గడ్డి బాగుండుట్లా చేపను తినడానికి దానికి కనబడుతుందో కనబడతాయి. ఒకటే ఉన్నది, ఇంకా నేను చూసుకుంటూ పోదాం. ఇక్కడ నుండి ఉత్తి గడ్డి, ఆ గడ్డి మురగలే. అంత గడ్డి నీళ్ళలో మురుగుతుంది అనుకుంటా, మురగలేదు. ఇది ఇప్పుడు ఇంతకుముందు చూసినప్పుడు అయితే నాకైతే పడిపోయింది. ఏం కూడా వాళ్ళే పరక లోపలిది వచ్చింది. దానికి ఎట్లా కనబడుతుంది, మొత్తం పరక అనేది లోపలిది వచ్చింది అన్నమాట. లోపలిది వచ్చి దానికి కనవాలే, ఏం కనవాలి దీనికి వాళ్ళే. మనం ఇవన్నీ గాలాలు 21 గాలం పెడితే ఒక్కటే పడ్డది. 20 గాలాలు అట్టిగానే వేస్ట్ అయిపోయినాయి. పల్లె ఒక్కటే అరకిలో కొద్దిగా తక్కువ ఉన్నది, అది ఒక్కటే పడ్డది. అటు ఫస్ట్ గాలాన్ని కొట్టింది, ఇటు మొక్కన కొట్టినలేదు. ఎందుకంటే అంత కచరా అంత ఎట్టున్నాయంటే నీళ్ళు మొత్తం చెరువు. ఇది చెరువు. అక్కడ నుండి వాగు, అక్కడ బండ్లు ఉన్నాయి చాలామంది. అటు మొక్కన చాలామంది వేరే వాగు. ఆ వాగు నుండి మాత్రం ఎత్తురు బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకటే పడ్డది. 21 గాలం పెట్టినా, రేపు మళ్ళీ ఏం పడతాయో చూద్దాని. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. ఒకటే కొరమే అని పడ్డది, ఇంతగానం వస్తే